ఏప్రిల్ 2024 కుంభరాశి ఫలాలు. నెలవారీ జాతకం 2024 ప్రకారం కుంభరాశి వారికి ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీరు మీ జీవితంలోని అనేక అంశాలలో మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. ఈ నెల ప్రారంభంలో శని మరియు కుజుడు మీ రాశిలో ఉంటారు. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కెరీర్ పరంగా ఈ మాసం ఓ మోస్తరుగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన శనితో మొదటి ఇంట్లో చేరతాడు. శని మరియు కుజుడు వ్యతిరేక ధృవ గ్రహాలు కాబట్టి మీ ప్రవర్తన మారుతుంది. మీరు చిరాకు పడతారు, ఇది మీ పనిపై ప్రభావం చూపుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల చాలా శ్రమతో నిండి ఉంటుంది. కుజుడు 4వ ఇంటిపై ప్రభావం చూపుతుండగా 5వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల కుటుంబ నాటకాలతో నిండి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో శని మరియు కుజుడు మీ మొదటి ఇంట్లో ఉంటారు. దాని నుండి శని 3వ ఇంటిని చూస్తాడు. ఇక్కడ బుధుడు మరియు గురు గ్రహాలు ఉంటాయి. అంగారకుడు మొదటి ఇంటి నుండి మీ 4వ మరియు 7వ గృహాలను పరిశీలిస్తాడు. శుక్రుడు, రాహువు మరియు సూర్యుడు మీ రాశిచక్రం యొక్క 2వ ఇంట్లో నివసిస్తారు. మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే ఈ నెలలో మీ జీవితంలో ఒక నిర్దిష్ట వ్యక్తికి మిమ్మల్ని దగ్గర చేసే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు దాచి ఉంచిన మీ హృదయం గురించి వారికి చెప్పవచ్చు మరియు మీరు విజయం సాధిస్తారు. కానీ మీరు దీన్ని ఏప్రిల్ 9 లోపు చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి, ఎందుకంటే బుధుడు 2వ ఇంటికి వెళ్తాడు. అక్కడ అది తిరోగమనంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెలలో మీ ఖర్చులు పూర్తిగా అదుపులో ఉంటాయని మీరు గమనించవచ్చు. కొన్ని చిన్న మతపరమైన మరియు గృహ విధులు మినహా ఈ నెలలో మితిమీరిన ఖర్చులు మీకు రావు. కాబట్టి మీ ఆదాయం ఏమైనా మీకు సరిపోతుంది మరియు మీరు ఊపిరి పీల్చుకుంటారు. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం 2వ ఇంట్లో రాహువు మరియు సూర్యుని గ్రహణ దోషం ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఈ మాసం ఆరోగ్యం విషయంలో కొంచెం కఠినంగానే ఉంటుంది. ముందుగా, రాశిచక్రానికి అధిపతి అయిన శని మీ స్వంత రాశిలో కూర్చొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తన వంతు కృషి చేస్తాడు. అయితే కేతువు 8వ ఇంట్లో మరియు మొదటి ఇంట్లో కుజుడు ఉండటం వల్ల శారీరక సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. మీకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. పరిహారం: ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం జపించాలి.